కెప్టెన్ అమెరికా అంటే యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ అండ్ అన్కాంప్రమైజింగ్ హీరోయిజం. కానీ ఈసారి కెప్టెన్ అమెరికాగా ఆంథనీ మాకి పర్ఫామ్ చేశారు. అలాగే ఈ మూవీలో సెలెస్టియల్ ఐలాండ్ అండ్ రెడ్ హల్క్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఫుల్ మూవీ రివ్యూ మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఛానల్లో మూవీస్ నుంచి క్రికెట్ దాకా రివ్యూస్ ఉంటాయి, కానీ బోర్ మాత్రం ఉండదు. సో సబ్స్క్రైబ్ టు ఫిలిం ఫెమ్మె తెలుగు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ రివ్యూ, ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్ ఎటర్నల్స్ మూవీలో సెలెస్టియల్ ఐలాండ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో చూపిస్తారు. ఆల్సో మార్వెల్ మూవీస్ లో ఇప్పటి వరకు వైబ్రేనియం ని స్ట్రాంగెస్ట్ మెటీరియల్ గా చూపించారు, బట్ దిస్ టైమ్ అడ్మాంటియం వైబ్రేనియం కంటే స్ట్రాంగర్ అని ఎస్టాబ్లిష్ చేశారు. స్టోరీ వైజ్ చూస్తే పేస్ కొంచెం స్లో అండ్ ప్లాట్ అంత గ్రిప్పింగ్ గా లేదు, బట్ సీజీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్. నేను 3Dలో చూసాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ నచ్చింది. ఈ మూవీలో రెడ్ హల్క్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, బట్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో మాత్రమే చూస్తాం. ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కంపేర్ టు గ్రీన్ హల్క్ ఆర్ ఇంక్రెడిబుల్ హల్క్, రెడ్ హల్క్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. అండ్ ఆంథనీ మాకీ యాజ్ ఎ న్యూ కెప్టెన్ అమెరికా పర్ఫార్మ్ వెల్, బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈ సీరం లేకుండా ఒక నార్మల్ హ్యూమన్ హల్క్తో ఎలా ఫైట్ చేశారు అనేది తప్పకుండా చూడాల్సిన విషయం. సో ఫైనల్గా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విజువల్స్ అయితే టాప్ నాచ్, బట్ స్టోరీ వైజ్ కొంచెం ఫ్లాట్ అనిపించింది. స్టోరీ కోసమే అయితే మీరు థియేటర్కి వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ మార్వెల్ మూవీస్లో సీజీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అయితే తప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. దిస్ రివ్యూ ఇస్ కంప్లీట్లీ ఇన్ మై ఒపీనియన్ అండ్ పర్స్పెక్టివ్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం.